Hi, hello, dear MSET candidates. How are you all? I hope you are doing great. మీరు ఎంసెట్లో 80 బిట్స్ మ్యాథ్స్లోంచి 80 బిట్స్ ఇస్తారని తెలుసు మనకి. 80 బిట్స్ ఈజీగా ఫోకస్ చేయాలంటే కంపల్సరీ మీరు ప్రతి చాప్టర్ని కాన్సెప్ట్ వైజ్గా ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ దగ్గర నుంచి షార్ట్ కట్ మెథడ్స్ అప్లై చేస్తూ చేయాలి. ఓకే, మీకు మంచి మార్క్స్ రావాలి ఎంసెట్లో అంటే మ్యాథ్స్ మేజర్ సబ్జెక్టు. దీనిలోంచి మంచి మార్క్స్ ఇచ్చుకోవాలని కంపల్సరీ నా ఛానల్ని చూడండి. అన్ని వీడియోస్ కూడా కాన్సెప్ట్ ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాను. అదే విధంగా సూపర్ షార్ట్ కట్ మెథడ్స్ కూడా యూజ్ చేస్తాను. ఓకే, ఇవన్నీ మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ, ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇవన్నీ మీరు మిస్ కాకుండా చూస్తే మీకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, నేను కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్ యాంగిల్స్లో మీరు ప్రాక్టీస్ చేస్తే ఎంసెట్ని ఈజీగా ఫోకస్ చేయగలుగుతారు. Today's video I'm going to discuss MSET previous trigonometry as a part 3 up to transformations. Already 2 videos upload చేశాను. Part 1, Part 2 trigonometry up to transformations previous MSET questions. అవి చూడకపోతే చూడండి, అన్ని వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకేనా, వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ టుడే సెషన్. క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడు? ఇఫ్ sin 9 theta by cos 27 theta plus sin 3 theta by cos 9 theta plus sin theta by cos 3 theta is given as k into tan 27 theta minus tan theta. ఇది ఎంసెట్ 2017 ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? ఓకేనా, ఇక్కడ మనం మామూలుగా sin 9 theta sin 3 theta ఇవన్నీ చేస్తే చాలా టైం తీసుకుంటారు కదా, అందుకని మనం థీటా మ్యాజిక్ ఒకటి యూజ్ చేద్దాం అంటాం. థీటా మ్యాజిక్ ఏంటంటే థీటా అజంప్షన్ తీసుకోవడం. థీటా అజంప్షన్ అంటే దట్టు డిఫరెంట్ యాంగిల్ అయి ఉండాలి. ఇప్పుడు మీరు థీటా 0 తీసుకుంటే కాస్ ట్యాన్ 0 అనేది రైట్ సైడ్ 0 అయిపోద్ది, కే కూడా మిస్ అయిపోద్ది. మనకు కావాల్సిన కే ఉండదు అనమాట. దెన్ కే అడిగాడు ఇక్కడ క్వశ్చన్లో. దెన్ కే ఈజ్ ఈక్వల్స్ టు కే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఓకేనా, అందుకని థీటా 0 తీసుకోవద్దు. అలాగే థీటా 90 తీసుకుంటే ట్యాన్ 90 అన్డిఫైన్డ్. అలాగే థీటా 90 తీసుకుంటే కాస్ కూడా అన్డిఫైన్డ్ అవుతుంది, ఎందుకంటే డినామినేటర్లో 90 ఇస్తున్నప్పుడు 3π/2 cos 3π/2 ఈజ్ ఈక్వల్స్ 0. అందుకనే మనము థీటా మ్యాజికల్ వాల్యూ ఎరామ్ టేకింగ్. మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని రేషియోస్లోనూ మెజారిటీ థీటా మల్టిపుల్స్ ఆఫ్ 93 అలా ఉంది. అంటే థీటా సింప్లీ యూ కెన్ టేక్ ఫర్ దిస్ సొల్యూషన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు π/3 మల్టిపుల్ ఆఫ్ 3 అంటే π/3 తీసుకుంటే మనకి చాలా ఈజీ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ టర్మ్లో sin 9 theta ఉంది న్యూమరేటర్. sin 9 theta ఈజ్ ఈక్వల్స్ టు sin of 9 into π/3, that is sin 3π. sin 3π, any multiple angle of pi, sin is 0. sin pi 2π 3 ఏంటి? ఇంటీజర్ మల్టిపుల్ ఉన్నప్పుడు sin 0, sin tan కూడా 0 అవుతాయి. అందుకని న్యూమరేటర్ 0, డినామినేటర్ 27 సంథింగ్ ఉన్నా సరే న్యూమరేటర్ 0 ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్ 0 అయిపోయింది. సెకండ్ టర్మ్ కూడా అంతే కదా, sin 3 theta. sin 3 theta అంటే sin 3 into π/3 means sin pi. జస్ట్ sin pi means it is multiple of 1 కాబట్టి ఇది కూడా 0నే. ఇంకా sin π/3, ఇంకా లాస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ కూడా 0 అయిపోయింది. బట్ వాట్ ఈస్ ద లాస్ట్ టర్మ్? sin theta అంటే sin π/3. sin π/3 ఈజ్ ఈక్వల్స్ టు √3/2. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ టర్మ్ 0 అయిపోయింది లెఫ్ట్ సైడ్, సెకండ్ టర్మ్ కూడా 0 అయిపోయింది. థర్డ్ టర్మ్ ఏముంది? sin π/3 అంటే √3/2, డినామినేటర్ cos 3 into π/3. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ k into tan 27 into π/3 మైనస్ tan π/3. ఇక్కడ 27 into π/3 అంటే 27 9 27s 3 9s 27 అంటే 9π అయింది. tan 9π కూడా 0నే, ఎందుకంటే మల్టిపుల్ ఆఫ్ పై, ఇంటీజర్ మల్టిపుల్ ఆఫ్ పై కాబట్టి tan కూడా 0. అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఏమొచ్చింది? k టైమ్స్ రైట్ సైడ్ k ఇంటూ tan 9π 0 మైనస్ tan π/3 √3. ఇది లెఫ్ట్ సైడ్, సారీ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఏముంది? √3/2, పై క్యాన్సిల్, కాస్ పై వాల్యూ -1 మైనస్ √3/2 అవుతుంది, -1 ఉంది కాబట్టి కాస్ పై వాల్యూ -1. రైట్ సైడ్ మైనస్ √3π, √3 into k అయింది. ఓకే, వాట్ హ్యాపెండ్?
minus root 3 gets cancelled, therefore k value is a 1 by 2. He is asking k value from this question. We are using theta magic here. What that magic? Yes, exactly. Theta pi by 3 and easy value choose చేసుకుంటే సరిపోద్ది. Okay, k is 1 by 2. Which option? That is clearly third option, right? Look at the question number 2. What is given if sin 10, sin 50, sin 60, sin 70 degrees product is given as m, and tan 20, tan 40, tan 60, tan 80 product is given as n, then is asking the n by m. To find out this result n by m, we have to use a super tip. What is the tip I have written in the bracket beside this one? You see, for this tip, the multiple angles of sin theta, sin alpha minus theta, sin alpha plus theta is 1 by 4 sin 3 theta. Sin theta, sin alpha minus theta, sin alpha plus theta, 1 by 4 sin 3 theta తీసుకోవచ్చు. అలాగే tan theta, tan alpha minus theta, tan alpha plus theta, tan 3 theta. Tanకి 1 by 4 ఉండదు, సైన్కి కాస్కి 1 by 4 ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కండిషన్ ఏంటంటే వేరే ఆల్ఫా ఈజ్ 60, 120, 240, 300. ఆల్ఫా అనేది 60 కానీ 120 కానీ 240 కానీ 300 కానీ 4 యాంగిల్స్ ఏది ఉన్నా సరే ఇమీడియట్గా దిస్ స్టిప్ యూ హ్యావ్ టు యూస్. ఓకేనా? అది ఎలా యూజ్ చేస్తాను చూడండి. సింపుల్గా క్వశ్చన్ నెంబర్ ఈక్వేషన్ 1లో m ఇచ్చాడు, m రాస్తున్నాను. sin 10 యాజ్ ఐ am writing. ఇక్కడ నోన్ వాల్యూ sin 60 ఉంది, అది ముందుకు రాసుకోండి. sin 60, sin 60 వాల్యూ √3/2 అది యూజ్ చేస్తాను. తర్వాత sin 10, దెన్ sin 50 ఐఎమ్ రైటింగ్ sin 60 minus 10, right? Then sin 70 I'm writing sin 60 plus 10, right? This is m. Sin 60 plus 10. Now m is sin 60, √3/2. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ sin 60, sin 10, sin 60 minus 10, sin 60 plus 10. ఇక్కడ నేను ఇచ్చిన టిప్ ఫార్ములాలో ఉంది కదా, ఇక్కడ ఆల్ఫా బదులు 60 ఉంది, తీటా బదులు how much? Yes, 30. తీటా బదులు 10 ఉంది. Therefore, this is according to this tip. First one 1 by 4 sin 3 theta. What is theta here? 10 degrees. So where theta is equals to 10 degrees. Okay, now alpha is equals to 60 degrees. 60 gaani 120, 240, 300 ఏది ఉన్నది తీసుకోవాలి. ఓకే, అది సూపర్ టిప్. దట్ ఈస్ √3/2 into 4 8. Sin 3 into 10 sin 30. Sin 30 we can write 1/2. One more step I am writing sin 30. So √3/8 into sin 30 1/2. Therefore this is clearly √3/8 to 16. This is m value. Now n we can check it n. Same n also. n which tan 20 ఉంది, tan 40, tan 60. Tan 60 ఒకటి known value ఉంది, దాన్ని sin ముందుకు రాసుకున్నాను. tan 60 into remaining 3 tan 20 ఉంది. తర్వాత tan 40 we can write tan 60 minus 20. Right. 60 minus 20 40 కదా. నెక్స్ట్ 80 ఉంది, 80 we can write 60 plus 20, right? 60 plus 20. ఇక్కడ కూడా తీటా ఏంటి? ఆల్ఫా ఈజ్ 60, తీటా ఏంటి? తీటా ఈజ్ 20. ఆల్ఫా 60 ఉంది, తీటా 20 ఉంది. అకార్డింగ్ దిస్ సెకండ్ టిప్ ఫార్ములా ట్యాన్లో ఏంటి? ఫస్ట్ tan 60 ఉంది, ఇక్కడ మనకి నోన్ వాల్యూ √3 అది రాసేస్తున్నాను. సో నెక్స్ట్ tan 3 theta. tan 3 theta, theta place లో ఉంది 20 degrees. ఓకేనా? where theta is equal in this case 20 and alpha is 60, right? Alpha 60, 120, 240, 300 ఏదున్నా దాని ఇదే ఫార్ములా ఇచ్చేస్తాం. నెక్స్ట్ దిస్ ఈజ్ √3 into tan 3 into 20 tan 60. tan 60 is √3. √3 into √3 3 అయిపోయింది. దిస్ ఈజ్ n. వాట్ ఈజ్ ఆస్కింగ్ దేర్ ఫోర్ n by m అడిగాడు. n అంటే 3 by m is √3/16. ఓకేనా? దిస్ వన్ యూ కెన్ write 16 √3/16 into 3. 16 into 3, how much? 16 into 3 by √3. Okay, √3 cancel in 3 √3 times, that is 16 √3. ఇదండి మనకు కావాల్సిన రిజల్ట్ n by m. 16 √3 which option? This clearly second option. Okay, try to understand what I used here. This super tip I used in case of alpha
is 60, 120, 240, 300. What is the sine product and cos tan product? You know that clearly. Same way cos and cot also we can use when it is given, right? Look at this question. An is given as sine for n alpha plus cos for n alpha. Then a1, a4 plus a2, a5 is asking in terms of a letters only. a1, a2, a3, first option a1, a2 plus a4, a5, second option a1, a6 plus a2, a3, etc. You know, an అంటే సైన్ కాస్ల కాంబినేషన్ విత్ సేమ్ యాంగిల్ సేమ్ పవర్ ఉంది. ఇప్పుడు మనం లాజికల్గా థింక్ చేస్తే a1, a4 మళ్ళీ అడిగింది ఏంటి, a1, a4 1 ప్లస్ 4 5, అలాగే a2, a5 అంటే 2 ప్లస్ 5 7, అంటే 1 ప్లస్ 4 5, 2 ప్లస్ 5 7, అంటే 5 7 ఉన్న ఆప్షన్ ఏంటో చెక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే 1 ప్లస్ 2 3 అయింది, బట్ నాట్ 5 అండ్ 7, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. 1 ప్లస్ 6 7, ఎస్ 1 ప్లస్ 6 7 అయింది, 2 ప్లస్ 3 5 అయింది, అంటే 7 అండ్ 5 కనిపిస్తుంది, కాబట్టి ఇది 100% సెకండ్ ఆప్షన్. సేమ్ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అది మనం లాజికల్గా థింక్ చేస్తాం. నేను వెరిఫై చేసి చూపిస్తాను. ఎనీ యాంగిల్ వీ కెన్ అజ్యూమ్ దట్ ఫర్ అవర్ కన్వీనియన్స్. ఐమ్ టేకింగ్ ద ఈజీనెస్ పర్పస్ ఆల్ఫా ఈజ్ 45 degrees తీసుకున్నాను. ఓకేనా? అప్పుడు ఏఎన్ అవుతుంది, ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 45 కాస్ 45 మనకి తెలుసు 1/√2 అని. ఏఎన్ ఈజ్ ఈక్వల్ 1/√2 హోల్ పవర్ n ప్లస్ 1/√2 హోల్ పవర్ n. ఓకేనా? ఇప్పుడు మనకి కావాల్సిన a1, a4, a2, a5 ఏంటో చూద్దాం. ఫస్ట్ a1 క్యాలిక్యులేట్ చేద్దాం. a1 అంటే n ప్లేస్లో 1 పెడతాం, అంటే n ప్లస్లో 1 పెడితే 1/√2 ప్లస్ 1/√2, 1/√2 ప్లస్ 1/√2 అంటే 2/√2, 2/√2 క్లియర్లీ √2, దిస్ ఈజ్ a1. అలాగే a4 కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. a4 అంటే 1/√2 n ప్లేస్లో 4 పెట్టాలి, హోల్ పవర్ 4 ప్లస్ 1/√2 హోల్ పవర్ 4. ఏ యాంగిల్ అయినా తీసుకొచ్చి బెటర్ ఈజీగా ఉండే వాల్యూ. ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 1/√2 అనేది 45 degrees కాబట్టి ఆ యాంగిల్ తీసుకున్నాను. 1/√2 హోల్ పవర్ 4 అంటే 1/√2 హోల్ స్క్వేర్, అంటే స్క్వేర్ 2, 4/2 అంటే 2 అవుతుంది, అంటే 1/4 ప్లస్ 1/4 అవుతుంది, అంతే కదా. 1/4 ప్లస్ 1/4, 1/4 ప్లస్ 1/4 అంటే 2/4 అంటే 1/2. ఇది a4. a5 నెక్స్ట్ a2 కావాలి మనకి కావాల్సిన రిజల్ట్ ఫస్ట్ చూద్దాం. a2 అంటే n ప్లస్లో 2 పెట్టాలి, 1/√2 ప్లస్ 1/√2, 1/√2 ప్లస్ 1/√2 అంటే 1/2 ప్లస్ 1/2, 1/2 ప్లస్ 1/2 ఈజ్ 1, రైట్. అండ్ నెక్స్ట్ a5 n ప్లస్లో 5 పెడుతున్నాను, 1/√2 హోల్ పవర్ 5 ప్లస్ 1/√2 హోల్ పవర్ 5. హోల్ పవర్ 5 అంటే 1/√2 హోల్ పవర్ 4 ఒకటి, 1/√2 సెపరేట్, 1/√2 హోల్ పవర్ 5 1/4, 1/4√2 అవుతుంది, 1/4√2 ప్లస్ 1/4√2 అంటే 2/4√2, 2/4√2 మీన్స్ 1/2√2, అంతేనా. ఇది a1, a4, a2, a5 మనకి దగ్గర రెడీగా ఉన్నాయి. మనకు కావాల్సింది a1 ఇంటూ a4 ప్లస్ a2 ఇంటూ a5. ఓకే, రైట్, వీ కెన్ చెక్ ఇట్. a1 అంటే √2, a4 అంటే a4 1/2, √2 ఇంటూ 1/2, √2 ఇంటూ 1/2 ప్లస్ a2 ఈజ్ 1, a5 ఈజ్ 1/2√2. సో √2/2 అంటే 1/√2, 1/√2 ప్లస్ 1/2√2 ఈజ్ అవర్ సొల్యూషన్ ఫర్ ద క్వశ్చన్లో ఉన్న రిజల్ట్ ఇది. ఇప్పుడు ఆప్షన్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందని చెప్పాను కదా, అది చెక్ చేసి చూపిస్తాను. సెకండ్ ఆప్షన్లో ఉంది a1, a6, మనకి ఇక్కడ 2, 3 కావాలి, 6 కావాలి. a1 ఉంది, a2 ఉంది, a6, a3 ఎక్స్ట్రా చేయాలి, a6 చేసేద్దాం. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఆప్షన్ నెంబర్ 2లో a1, a6 ప్లస్ a2, a3 చేయాలి, a2, a3, రైట్. చెక్ చేయడమే. జస్ట్ a1 అంటే ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం √2, a6 అంటే ఏంటి 1/√2 హోల్ పవర్ 6 అంటే 6/2 అంటే 2 క్యూబ్ అంటే 1/8, 1/8 ప్లస్ 1/8 అంటే 2/8 అంటే 1/4 వస్తుంది, ఇది ప్లస్
A2 ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ 1. A3 అంటే 1/2√2. 1/2√2 ప్లస్ 1/2√2 అంటే 2/2√2. Therefore, √2/4 అంటే 1/2√2 ప్లస్ 2 క్యాన్సిల్ ఇయర్. 2/2 అంటే 2 క్యాన్సిల్ అయింది. 1/2. ఈసీ ఇది కూడా 1/2, 1/2, 1/2 ఉంది. 1/2√2, 1/2 ఉంది. కాబట్టి ఇట్ ఈస్ మ్యాచ్ టు ద 100% సెకండ్ ఆప్షన్. ఆ ట్రిక్ యూజ్ చేస్తే చాలు, కాకపోతే మీకు వెరిఫికేషన్ కోసం చేశాను ఇది అంతే. ఓకేనా? రైట్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. What is asking? 1 plus cos pi by 8 into 1 plus cos 2 pi by 8 into 1 plus cos 3 pi by 8 into 1 plus cos 4 pi by 8 into 1 plus cos 5 pi by 8 into 1 plus cos 6 pi by 8 into 1 plus cos 7 pi by 8 result is asking. మామూలుగా ఇది 7 pi by 8 వాల్యూ, 6 pi by 8 వాల్యూ అన్నీ చేస్తే చాలా టైం తీసుకుంటుంది. దానికోసము టైం సేవింగ్ పర్పస్ ఈ సూపర్ టిప్ యూజ్ చేయాలి ఇక్కడ. ఇక్కడ టిప్ ఏంటి రాసాను చూడండి. If a plus b is a pi, then 1 plus cos a into 1 plus cos b is a sin square a. ఇక్కడ a less than b అని మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బ్రాకెట్లో 1 plus cos pi by 8 ఉంది. లాస్ట్ బ్రాకెట్లో 1 plus cos 7 pi by 8 ఉంది. pi by 8 plus 7 pi by 8 from the first and last bracket. 7 pi plus pi by 8 అంటే 8 pi by 8 అంటే pi కదా. ఎస్ అంటే ఫస్ట్ బ్రాకెట్ లాస్ట్ బ్రాకెట్ కాంబినేషన్ ఎలా ఉంది? 1 plus cos a into 1 plus cos b వేరే a plus b ఈక్వల్ pi ఫామ్లో ఉంది కదా. దాన్ని ఎలా రాయొచ్చు? సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏం తీసుకోవాలి? ఏ విచ్ ఈజ్ లీస్ట్ pi by 8 7 pi by 8 pi by 8 అంటే ఏ లెస్ దెన్ బి అని కూడా రాసాను చూడండి. అందుకని ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ ప్రోడక్ట్ ఈస్ సైన్ స్క్వేర్ pi by 8. ఓకే, సిమిలర్లీ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ లాస్ట్ బట్ వన్, లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ ఇక్కడ 2 pi by 8 ఉంది. లాస్ట్ నుంచి 6 pi by 8 ఉంది. అంటే 2 pi by 8 2 pi by 8 plus 6 pi by 8 is also pi or not? Yes, ఇది కూడా పైనే. కాబట్టి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్, లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ ప్రోడక్ట్ కూడా సైన్ స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది? 2 pi by 8 తీసుకోవాలి. రైట్. అంటే ఇక్కడ 4 టర్మ్స్ వెళ్ళిపోయి, ఇంకా థర్డ్ టర్మ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ 3 pi by 8 ఉంది. కాస్ 3 pi by 8 ఉంది. థర్డ్ టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ 5 pi by 8 ఉంది. మీకు తెలుసు ఇది కూడా 3 pi by 8 plus 5 pi by 8 ఈజ్ ఆల్సో 8 pi by 8 అంటే పై. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము? ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. సైన్ స్క్వేర్ ఏ బదులు ఎక్కడ ఏం తీసుకోవాలి? లీస్ట్ 3 pi by 8 6 pi by 8లో 3 5లో లీస్ట్ 3 సైన్ స్క్వేర్ 3 pi by 8 అంతేనా? రైట్. అంతే. ఇంకా ఇక్కడ 3 6 టర్మ్స్ అయ్యి టోటల్గా 7 టర్మ్స్ ఉంది. మధ్యలో ఒక టర్మ్ ఉండిపోయింది. ఏంటది? 1 plus cos 4 pi by 8 అది యాజ్ ఇట్ ఈజ్గా రాద్దాం. 1 plus cos 4 pi by 8 4 pi by 8 అంటే 4 2's క్యాన్సిల్ అంటే 1 plus cos pi by 2 pi by 2 అంటే cos pi by 2 వాల్యూ 0. రైట్, అది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అలాగే ఇక్కడ సైన్ స్క్వేర్ pi by 8 ఉంది. సైన్ స్క్వేర్ 2 pi by 8 అంటే 2 క్యాన్సిల్ 8 4 టైమ్స్ సైన్ స్క్వేర్ pi by 8. ఇప్పుడు సైన్ స్క్వేర్ pi by 8 లాస్ట్ ఉన్నది సైన్ స్క్వేర్ 3 pi by 8ని సైడ్ బై సైడ్ రాసుకోండి. సైన్ స్క్వేర్ 3 by 8 3 pi by 8 కదా. సైన్ స్క్వేర్ 3 pi by 8 సైడ్ బై సైడ్ రాసుకుందాం. ఇంకా ఏముంది పక్కన? మిడిల్ ఏముంది? సైన్ స్క్వేర్ pi by 4 అది మనకి తెలిసిన వాల్యూ. సైన్ pi by 4 తెలుసు. ఇక్కడ 1 plus cos pi by 2 అంటే 0 1 plus 0 అవుతుంది. ఇప్పుడు అగైన్ సైన్ స్క్వేర్ pi by 8 ఉంది. దాన్ని అలాగ ఉంచేసేయండి. సైన్ స్క్వేర్ pi by 8 sin square 3 pi by 8 3 pi by 8 we can write pi by 2 minus pi by 8. Okay na? Sin 90 minus theta cos theta అవుతుంది. అంటే sin 3 pi by 8 becomes sin 3 pi by 8 అంటే ఇక్కడ మధ్యలో మైనస్ ఉంటుంది. pi by 2 minus pi by 8 4 times కదా మైనస్ pi by 8 pi by 2 minus pi by 8 3 pi by 8 అవుతుంది. sin 3 pi by 8 is sin pi by 2 minus pi by 8 sin pi by 2 minus theta అంటే cos theta అంటే cos pi by 8 అవుతుంది. అంతేనా? cos pi by 8. Therefore this is clearly sin square pi by 3 pi by 8 కాస్త cos square pi by 8 అయింది. అండ్ cos pi by నెక్స్ట్ sin square pi by sin pi by 4 వాల్యూ మనకు తెలుసు 1 by root 2 హోల్ స్క్వేర్.
ఇంకా ఫస్ట్ 2 టర్మ్స్ సైన్స్ 2 sin a cos a టర్మ్‌లో సింప్లిఫికేషన్ చేయొచ్చు. అంటే sin 2a ఫార్ములా కోసం డివైడ్ అండ్ మల్టిప్లై విత్ 4. 4 into 4 sin square pi by 8 into cos square pi by 8. అంతేనా? 1 by root 2 whole square అవుతుంది, 1 by 2 అవుతుంది. రైట్. సో దిస్ ఈజ్ 1 by 4 ఫస్ట్ టర్మ్, 1 by 2 లాస్ట్ టర్మ్. 1 by 4 into 1 by 2 1 by 8 into దీన్ని ఎలా రాయొచ్చు? 4 sin square pi by 8 cos square pi by 8 we can write 2 sin pi by 8 into cos pi by 8 whole square. You know sin 2a formula 2 sin a cos a, sin 2a 2 sin a cos a అంటే sin 2a కదా, 2 sin a cos a అంటే sin 2a. ఏ ప్లేస్లో ఏముంది ఇక్కడ? pi by 8 అంటే 1 by 8 ఆఫ్ sin 2 into pi by 8 అంటే pi by 4 అవుతుంది విత్ హోల్ స్క్వేర్. ఎస్, sin pi by 4 అంటే 1 by root 2 హోల్ స్క్వేర్ అంటే 1 by 2, 1 by 2 into 1 by 8 అంటే 1 by 16. దట్ ఈజ్ ఓల్ అవర్ రిజల్ట్. దట్ ఈస్ క్లియర్లీ విచ్ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసి సూపర్ టిప్ యూజ్ చేయండి అండ్ sin 2a ఫార్ములా ఆల్సో వీ హ్యావ్ టు యూజ్. దట్స్ ఇట్. సింప్లిఫికేషన్ చేయండి. ఇక్కడ మనం ట్రిక్స్ యూజ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాడే యాంగిల్స్ ఇచ్చాడు, టిప్ మాత్రం యూజ్ చేస్తాను. ఇది అది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ టేక్ ద డైరెక్ట్లీ ఇట్ టేక్స్ టూ మచ్ టైమ్. ఈజ్ ఇట్ క్లియర్? These are the various questions I did which are given EAMCET 2018. Some questions, some more questions are there in 2018. We will discuss in next part. So hope so you followed well. Please watch the video till end and watch the other topic videos. Already uploaded more and more videos. చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Okay, I conclude this video is here. I will come with another topic in new video. Till then, have a great time. Take care. Bye bye.